ఈరోజు నేను నిద్రలేమి గురించి వీడియో చేస్తున్నాను. నిద్రలేమి అనే దాన్ని ఇంగ్లీష్‌లో ఇన్సోమ్నియా అంటారు. పూర్వకాలంలో 60 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి మాత్రమే నిద్ర సరిగ్గా పట్టేది కాదు. దానికి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే సరైనటువంటి వ్యాయామం లేకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రాత్రంతా పూర్తిగా నిద్ర పట్టడం అనేది కష్టమే. వాళ్ళు ఒక గంట నిద్రపోయి, ఒక గంట నిద్రపోకుండా ఉంటారు. దీనికి శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ వాళ్ళ జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, షుగరు, బీపీ లాంటి జబ్బులు రావడం వల్ల ఎక్కువగా యూరినేషన్ అంటే మూత్ర విసర్జన కోసం నిద్ర లేవాల్సి రావడం, ఈ కారణాల వల్ల వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు. నేను వాళ్ళ గురించి చెప్పటం లేదు. చిన్న పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు, అటువంటి వాళ్ళు యవ్వనస్తులు కూడా ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నారు. దానికి కారణం వాళ్ళు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం. ఏదంటే అదే జంక్ ఫుడ్ తినేసేయటం. నాలుకకి రుచిగా ఉండేటటువంటి ఆహారమే తింటున్నారు. అందువల్ల వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. కడుపు నిండా భోజనం, కడుపు నిండా తిండి ఉండాలి. అది బాగా అరగడానికి కనీసం 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఏదంటే అదే జంక్ ఫుడ్ కనిపించిందంతా ఫ్యాన్సీ ఫుడ్ తినేస్తే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం అవడం వల్ల నిద్ర పట్టదు. రెండో పాయింటు, శారీరకమైన వ్యాయామం లేక ఎంతసేపు కూర్చొని పాఠం వినడం, కూర్చొని టీవీ చూడడం, కూర్చున్నటువంటి పనులు మాత్రమే చేస్తున్నారు. ఏ రకమైనటువంటి స్పోర్ట్స్ కానీ, శారీరక వ్యాయామం కానీ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ఎక్కువగా సూర్యరశ్మికి దగ్గరగా ఉండడం లేదు. నేచర్‌కి దగ్గరగా ఉండడం లేదు. సూర్యరశ్మిని మనము శరీరంతో, కంటితో ఆస్వాదిస్తేనే మనకు నిద్రొస్తుంది. మన శరీరం అలసిపోవాలి అంటే, మన శరీరానికి ఒక సిగ్నల్, అంటే ఇది రాత్రి అనేటటువంటి సిగ్నల్ వస్తేనే నిద్రొస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు మీకు. శరీరానికి కూడా ఒక గడియారం ఉంటుంది. ఆ గడియారం రాత్రి, పగలు అనే పేరుతో పనిచేస్తుంది. కాబట్టి రాత్రి అయిపోయింది అనేటటువంటి సిగ్నల్ మన బ్రెయిన్‌కి రావాలి అంటే, మనము సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. అప్పుడు రాత్రి అయిపోయినట్టు లెక్క. పగటిపూట సూర్యరశ్మికి చాలా దగ్గరగా ఉండాలి. అప్పుడు పగలు మన శరీరం అలుస్తుంది. సూర్యుడిలో ఉండేటటువంటి కిరణాలు పసుపు రంగు కిరణాలుంటాయి. కాబట్టి ఆ పసుపు రంగు కిరణాలు మన మీద పడితేనే మన శరీరానికి అలసట ఏర్పడుతుంది. కంటికి కూడా అలసట ఏర్పడుతుంది. అందుకనే పూర్వకాలంలో బుడ్డి వెలుతురులో కిరసనాయిల్ లైట్‌లో ఉండేటటువంటి వాళ్ళకి త్వరగా నిద్రొచ్చేది. ఎందుకంటే రాత్రిపూట తక్కువ వెలుతురు కానీ, లేకపోతే అస్సలు వెలుతురు లేకపోవటం కానీ ఉండాలి. అప్పుడే మనసు అలసిపోతుంది, కళ్ళు అలసిపోతాయి. కాబట్టి పూర్తి అయినటువంటి చీకటిలో మాత్రమే నిద్రపోవాలి. మనం ఇప్పుడు ఫ్యాషనబుల్‌గా లైట్లు పెట్టుకుంటున్నాం. ఇల్లంతా దేదీప్యమానమైనటువంటి లైట్లు పెట్టుకుంటున్నాం. లేతే కొంతమంది టీవీ చూస్తుంటారు, కొంతమంది నిద్రపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ పెట్టుకుని చూస్తూ నిద్రపోవాలని ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా మనకి నిద్రాభంగాన్ని కలిగించేటటువంటివే. మన మనసుకి ఇది రాత్రి అయ్యింది, మనం నిద్రపోవాలి అనేటటువంటి ఒక సిగ్నల్‌ని నుంచి దూరం చేస్తున్నాయి. జెట్ లాగ్ అనేటటువంటి ఒక ప్రాబ్లమ్ ఉంది. అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణించినప్పుడు సూర్యోదయానికి, సూర్యాస్తమనానికి దేశానికి భౌగోళిక పరంగా తేడా ఉంటుంది. అంటే ఇండియాలో ఉదయం 6 గంటలకు బయలుదేరితే, అమెరికాలో మళ్ళీ ఉదయం 6 గంటలకే దిగుతాం. మధ్యలో ఒక్క రాత్రి మాత్రమే వస్తుంది. 2 రాత్రులు రావాల్సింది. అప్పుడేమవుతుందంటే శరీరానికి ఈ సిగ్నల్ కరెక్ట్‌గా అందక ఆ ప్రాబ్లము చాలా దూరం లాగి 1 వీక్ వరకు వాళ్ళకి నిద్ర అప్సెట్ అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దీన్నే జెట్ లాగ్ అంటారు. అంటే అలా దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, భౌగోళిక పరంగా మార్పులు వచ్చినటువంటి వాళ్ళే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, ఒకే చోట ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది ఈ ప్రాబ్లమ్. మనం గనక సరైనటువంటిది విధానంలో నిద్రపోకపోతే. సరైన విధానంలో నిద్రపోవడం అంటే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఏ రకమైన లైట్లు లేకుండా చూసుకోవాలి ఇంట్లో. తర్వాత ఏ రకమైన శబ్దాలు లేకుండా చూసుకోవాలి.
తర్వాత ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా లేకుండా చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. తర్వాత ఏ రకమైనటువంటి మనోవేదన ఉండకూడదు. పీస్‌ఫుల్‌గా దేవుణ్ణి గురించి లేకపోతే ధ్యానంలో ఏ మతంతో సంబంధం లేదు. ధ్యానం చేసుకున్నట్లయితే, యోగా చేస్తున్నట్లయితే, యోగా అంటే ఎక్సర్సైజ్ కాదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, మనసుని ఏదో ఒక దాని మీద నిమగ్నం చేసి, ఏకాగ్రతతో చూడడం యోగా అవుతుంది. అలా చేసినట్లయితే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. కళ్ళు అలుస్తాయి. మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి ఎప్పుడైతే ప్రశాంతత ఏర్పడుతుందో అప్పుడు నిద్రొస్తుంది. సన్నని మ్యూజిక్ పెట్టుకోవడం కూడా మంచిదే. ఒకటే ధమ ధమ ధమమని శబ్దాలొచ్చి పెద్ద శబ్దాలతో ఆ మ్యూజిక్ వినడం అనేటటువంటిది కాకుండా, నిద్ర రావడానికని ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ యూట్యూబ్‌లో ఉంది, వినండి. ఆ సబ్లైమినల్ అని ఉంటది. సబ్లైమినల్ అనేటటువంటి మ్యూజిక్ ఉంటుంది. అది 24 గంటలు ఉంటుంది. 1 గంట ఉంటుంది. 2 గంటలు ఉంటుంది. అది పెట్టుకుని ఆన్ చేసి నిద్రపోయామంటే మనకి జోకొట్టినట్టు నిద్రొచ్చేస్తుంది. అనుకోకుండానే నిద్రొచ్చేస్తుంది. బలీయమైన నిద్రొచ్చేస్తుంది. గాఢమైన నిద్రొచ్చేస్తుంది. మధ్యలో మనం మేలుకున్నా కూడా ఆ మ్యూజిక్ అలా పోతూనే ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కొత్తగా వచ్చిందది. యూట్యూబ్‌లో సబ్లైమినల్ అనేటటువంటి మ్యూజిక్‌ని మీరు బ్రౌజ్ చేసుకోండి. మీరు చూసుకోండి, వినండి. నేనది ప్రయత్నం చేశాను. చాలా బావుంది. ఇంతే కాకుండా రాత్రిపూట నిద్రపోయే ముందు బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కూడా బాగా నిద్ర పడుతుంది. తర్వాత అరటిపండు తిని ఒక గ్లాసు పాలల్లో కొంచెము దాల్చిన చెక్క పొడినిను, కొంచెము గసగసాల పొడిని కలుపుకుని బాగా మరగబెట్టి కాఫీలాగా అది తాగితే బాగా నిద్రొచ్చేస్తుంది. గసగసాలు చాలా కాస్ట్‌లీ, రూ. 1600 కిలో. ఆ తర్వాత అవి చాలా సన్నగా ఇసుక రేణువులంత సన్నగా ఉంటాయి. అవి మిక్సీలో అంత త్వరగా నలగవు. అందుకని 100 గ్రాములైనా వేస్తే తప్ప అది మిక్సీకి పడదు. ఆ రకంగా 100 గ్రాములంటే ఎంతుంటుంది? రూ. 160 ఉంటుంది. రూ. 160, రూ. 200 కూడా ఉంటుంది. చిన్న చిన్న షాపుల్లో అంత లెవెల్‌లో అమ్మట్లేదు. ఎందుకంటే అంత ఖరీదు ఎవరు కొనుక్కోరు. ఒకప్పుడు నాన్ వెజిటేరియన్ ఐటెమ్స్‌లో తప్పకుండా వేసేవారు. ఇప్పుడు వేయట్లేదు. దానివల్ల కూడా మనకు నిద్ర పట్టట్లేదు. ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఇష్టపడేది ప్రజలు మత్తు కోసమే. బాగా మత్తు కలుగుతుంది. అందులో వాడేటటువంటి దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, బిర్యానీ ఆకు, ఈ మసాలాలన్నీ కూడా తగిన ప్రపోర్షన్‌లో పడితే, తగిన మోతాదులో, తగిన విధంగా గనక మనం ఉపయోగించినట్లయితే బాగా నిద్ర కలుగుతుంది. బాగా జీర్ణమవుతుంది ముందు. తర్వాత మనకి కడుపు నిండా తింటాం మనం. ఆహారం చాలా ఇష్టంగా తింటాం. దానివల్ల కూడా నిద్ర పడుతుంది. కానీ ఇప్పుడు ఆహారం అంతా తింటున్నారు కానీ నాలుక రుచి వరకే. మనం నిద్ర పట్టేటటువంటి ఆ వస్తువులు చాలా ఖరీదవడం వల్ల సోంబు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, గసగసాలు ఇవన్నీ కూడా నిద్ర కలిగించేటటువంటి ఐటమ్స్. మీరు నాన్ వెజ్‌లో కలుపుకొని తిన్నా ప్రాబ్లమ్ లేదు. లేకపోతే వీటన్నిటిని ఒక పొడి చేసి పెట్టుకుని రాత్రిపూట పడుకునేటప్పుడు పాలల్లో కానీ, పాలిష్టం లేకపోతే తేనెలో రంగరించి కానీ తిన్నారంటే, నాకేశారంటే బాగా నిద్ర పడుతుంది. మత్తుగా నిద్ర పడుతుంది. అసలు మీకు మెలకువే రాదు. మీరు చేసి చూడండి. ఇది నేను చేసి వేరే వాళ్ళకి కూడా చెప్పి, వాళ్ళకి కూడా ప్రయత్నం చేసి, అది కూడా జరిగితేనే మీ వీడియో చేస్తున్నాను నేను. మీరు అది అర్థం చేసుకోండి. కాబట్టి ఈ విధంగా మనం నిద్రపోయేటప్పుడు లైట్ లేకుండా చూసుకోవాలి. పూర్తిగా నిశ్శబ్దత ఉండాలి. మనము రాత్రిపూట వాడేటటువంటి లైట్స్ కూడా తెల్లటి ఫ్లోరోసెంట్ లైట్స్ వాడకుండా పూర్వకాలం వాడేవాళ్ళే యెల్లో కలర్ లైట్స్, ఆ బల్బులు చిన్న చిన్న రూ. 10 బుడ్లు, అవి ఇప్పుడు ఖరీదులో కూడా మంచి లైట్స్, ఆ పసుపు రంగు లైట్స్ అమ్ముతున్నారు. రెడ్ లైట్ అసలు ఎప్పటికీ వాడకండి మీరు. రెడ్ లైట్ అనేది బెడ్ లైట్‌గా పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. ఆకుపచ్చ లైట్ కానీ వాడకూడదు. బ్లూ లైట్ కూడా వాడొద్దు. తెల్ల లైట్ అస్సలు వాడొద్దు. వాడితే మీరు మేలుకునున్నప్పుడు పని చేసుకోవడానికి పసుపు రంగు లైట్ వాడండి. లేకపోతే అసలు లైటే లేకుండా ఉండండి రాత్రి 9 అయిన తర్వాత. అలా చేసినట్లయితే హాయిగా నిద్ర పడుతుంది.
ఎప్పుడైతే పూర్తిగా నిద్రపోతారో, జీర్ణ వ్యవస్థ సరవుతుందో, అప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. మీ చర్మం కూడా బాగవుతుంది. మీకు హెయిర్ ఫాలింగ్ లాంటి సమస్యలు గూడా సెట్ అయిపోతాయి. ఊరికనే హెయిర్ ఫాలింగ్‌కి ఒక మందు, లేకపోతే స్కిన్ టోనింగ్‌కి ఒక మందు, జీర్ణానికి ఒక మందు, అలా తీసుకునే ప్రయోజనం లేదు. మీరు చేయవలసిందల్లా నిద్రని రెగ్యులేట్ చేసుకోవటమే. స్లీప్ రెగ్యులేషన్ మాత్రమే. స్లీప్ రెగ్యులేషన్‌కి మనసు ప్రశాంతంగా ఉండాలి. జీర్ణ వ్యవస్థ కరెక్ట్‌గా ఉండాలి. నిద్రపోవటానికి ముందు కనీసం 4 గంటల ముందు భోజనం చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. వేడి వేడి పాలు గానీ, కాఫీ కంటే కూడా పాలే మంచిది. ఏదైనా వేడి ద్రవం కనుక తాగినట్లయితే బాగా నిద్ర పడుతుంది. వేడి వేడి ఆహారమే తినాలి. చల్లటి ఆహారం రాత్రిపూట తినకూడదు. వీలైనంత వరకు రాత్రి 7 గంటల పైన భోజనం చేయకుండా, హెవీగా తినకుండా ఉంటే చాలా బాగా నిద్ర పడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే పొట్ట నిండా అన్నం తినకపోతే, పొట్ట నిండా ఆహారం లేకపోతే నిద్ర పట్టదనుకుంటారు. అది కరెక్ట్ కాదు. కొన్ని రోజులకి మీకే అర్థమవుతుంది. మీకు బాగా నిద్ర పట్టాలి అంటే జీర్ణం అయిపోవాలి. మీ శరీరంలో, మీ పొట్టలో వేసిన ఆహారం జీర్ణం అయిపోవాలి పూర్తిగా. అప్పుడే మీకు మంచిగా ఆరోగ్యం బాగుండి నిద్రొస్తుంది. శరీరం అలసిపోవాలి. పొట్ట నిండా ఉండడం గాదు. పొట్ట నిండా తిన్నట్లయితే పొట్టలో వెక్కుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. మీకు శరీరం అలవాలి. ప్రతిరోజు ఏదో ఒక శారీరకమైన పని చేయాలి. శారీరకమైన పని అంటే మీరు బస్కీలు తీయాలని నేను చెప్పటల్లా. జిమ్‌కెళ్ళవలసిన అవసరం లేదు. మీరు చేయవలసింది మొక్కల పని చేయడమో, లేకపోతే ఏదో ఒక శారీరకమైన శ్రమ చేయటం మీకు అవసరమైన పనే చేసుకోండి. సరిపోతుంది. దాంతోనైనా అలసిపోతారు. బట్టలు ఉతకడం లాంటి పనులు చేసినా, కార్పెంటరీ లాంటి పని చేసినా, లేతే ఏదైనా సిమెంట్ వర్క్ చేసినా, ఏదైనా సరే శారీరకంగా అలసిపోయే పని ఏది చేసినా, నడిచినా, మెట్లెక్కినా, నేల ఊడ్చినా, లేతే నేల మీద మోప్ వేసినా, నేల మీద మోప్ అంటే మాప్స్ పెట్టకుండా చేత్తో రుద్దండి. అది ఎంతో బాగా మీకు నిద్ర కలిగిస్తుంది.